ఏంది మేము కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిన వెంటనే మేము ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ మాకు ఎప్పటికెప్పుడు అవుతున్న ప్రతి నెల కూడా మేము అన్నీ కూడా శంకుస్థాపనలు చేస్తున్నామమ్మా. సీసీ రోడ్లు అంటే గతంలోని ఎన్నోసార్లు మేము పెట్టాము, అయినా అవ్వలేదు. మాకు ఈ ప్రభుత్వం రాగానే మాకు వెంటనే పెట్టిన మరుసటి రోజున కమిషనర్ కూడా స్పందించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని అన్నీ కూడా మాకు శాంక్షన్ అయిపోయి టెండర్ కూడా వెళ్ళిపోయి మొత్తం ఇవే కాదు, ఇప్పుడు 2 సీసీ రోడ్లు ఆ గోడ కాంపౌండ్ గోడ కూడా అవుతుంది. అది అయిన తర్వాత ఇంకా పక్కది కోడిపందల వీధి, రెల్లి వీధి అన్నీ కూడా సంక్షేమ పథకాలతో కూడా అన్నీ కూడా అభివృద్ధి పనులు కూడా మాకు చేకూరుస్తున్నాము. అందువల్ల మేము ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ మన సీఎం ఆదేశాల ప్రకారంగా మన కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా మాకు మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎంత తొందరగా మాకు వర్కులు చేస్తున్నారో అంత మాకు హ్యాపీగా ఉందండి. మా వార్డు కూడా ఇన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు. ఎప్పుడు కూడా వార్డులో అభివృద్ధి చేయకుండా వీధుల్లోని మెయిన్ రోడ్లలోని వాటిలోని అంటే మెయిన్ రోడ్లు ఉంటే అటు అందరూ కూడా వెళ్ళటానికి కూడా బాగుంటుంది అనేసి మెయిన్ రోడ్లు చేసాం. అయినా వార్డులోని అభివృద్ధి పనులు ఎప్పుడు కూడా చేయలేదు మేము. అలాంటిది కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిన వెంటనే మాకు అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే ద్వారా మాకు అవుతున్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 30వ వార్డులో 50 లక్షలతో రోడ్లు వేయడం జరుగుతోంది, మోసం చేయడం జరిగింది శంకుస్థాపన. రానున్న రోజుల్లో ఈ వార్డుతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లు అన్నింటినీ కూడా వేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాం, వేస్తూ ఉన్నాం. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మేజర్ రోడ్లన్నీ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు వార్డుల్లో ఉన్న ప్రతి రోడ్డు కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడైతే మేము మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జనతా బజార్ కానీ, పూర్ణ మార్కెట్ కానీ, నెహ్రూ బజార్ కానీ, ఎస్ఎల్ కెనాల్ కానీ, అలాగే ఆర్చ్లు కానీ, అలాగే టెంపుల్స్ కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 నాన్ స్టాప్గా చేసుకొని వెళ్తాం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఏదైతే చేసిందో ఆ నిర్లక్ష్యం చేసిన ప్రతి పనిని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తుందని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మా సీతల సుధాకర్ గారు, అలాగే స్థానిక అప్పలకొండ గారు, అలాగే సీఎం రావణ్ గారు, వార్డు ప్రెసిడెంట్ యజ్ఞ, అలాగే మా కుమార్, జోగిరాజు, చాలామంది అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తలెత్తుకొని తిరిగే విధంగా పనులు చేస్తాం. ఎవరు కూడా ఆలోచించే అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అటు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ అందరూ కూడా ఒకటే మార్గం, ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, 2 లక్ష్యంగా వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. చదువుకుంటేనే ఏదైనా అభివృద్ధి సాధించగలమని ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం చదువును కూడా ముందుకి అద్భుతంగా ఎలా లోకేష్ గారు సంస్కరణలు తీసుకొచ్చి దేశం గర్వపడే విధంగా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో జరగబోతుందని కూడా మేము తెలియజేస్తాం.